మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఇంతకు ముందు మనం ఒక దారం ఎలా తయారవుతుందని చెప్పేసి స్పిన్నింగ్ మిల్స్ లో చూసాం కదా. దాని తర్వాత దారం కాస్త ఒక ఫ్యాబ్రిక్ గా తయారవడానికి ఎటువంటి స్టేజెస్ ఉంటాయి, ఎలా ఇక్కడ మిషనరీ అంతా రన్ చేస్తుంది, ఒక ఫ్యాబ్రిక్ ఎలా తయారు చేస్తుంది అనేది తెలుసుకున్నాం. సో ప్రస్తుతం మనతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫణికుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇక్కడ దాదాపు 41.77 ఎకరాల్లో చాలా అద్భుతమైన టెక్స్టైల్ పార్క్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఇంకెక్కడా లేదనుకుంటా కదా. అవునండి, అంటే 2014లో ఈ టెక్స్టైల్ పార్క్ అనేది రూపాంతరం చెందిందండి. ఆ రోజున్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి 3 టెక్స్టైల్ పార్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో గుంటూరు టెక్స్టైల్ పార్క్, ఇక్కడ ఎక్కడైతే మనం నుంచున్నామో ఇది ఒకటి. అలాగే రెండవ వచ్చేసి కడ దగ్గర, అంటే మన ఆంధ్ర బోర్డర్ లో ఒకటి ఉంది. ఇంకొకటేమో అసలు కార్యరూపం దాల్చలేదు, క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు లైవ్ గా ఉన్న టెక్స్టైల్ పార్క్స్ రెండు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఒకటి గుంటూరు టెక్స్టైల్ పార్క్, అక్కడే మనం ఇప్పుడు నుంచి ఉన్నాము. సో ఇక్కడ ఎన్ని యూనిట్లు ఉన్నాయి సార్ మొత్తం? ఇక్కడ మొత్తం ఈ టెక్స్టైల్ పార్క్ 52 ఎకరాల్లో ఉందండి. ఈ 52 ఎకరాల్లో 41 యూనిట్లు ఆల్రెడీ షెడ్స్ కట్టబడి ఉంది. వాటికి కావాల్సిన రోడ్స్ గానీ, డ్రైన్స్ గానీ, సెవరేజ్ లైన్స్ గానీ, పవర్ గానీ, అన్ని వాటర్స్ గానీ అన్ని కూడా సమకూర్చడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ కేవలం 9 యూనిట్లు మాత్రం ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. ఈ 9 యూనిట్లు 8 ఏమో వీవింగ్ యూనిట్లు, ఒకటేమో ఈ ప్రిపరేటరీ యూనిట్. ఈ ప్రిపరేటరీ యూనిట్ అనేది వీటన్నిటికీ ఒక హెడ్ లాంటిది. సో ఇంకా మనకి కెపాసిటీస్ రావాల్సిన అవసరం ఉంది. స్టేట్ గవర్నమెంట్ రీసెంట్ గా ఒక టెక్స్టైల్ పాలసీ ఇచ్చింది, 2024-29 పాలసీ. ఆ పాలసీ ద్వారా కానీ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇక్కడ వీవింగ్ కానీ లేదా గార్మెంటింగ్ కానీ వాళ్ళు యూనిట్స్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం. సార్, ఇక్కడ మనకి ఇందాకల స్పిన్నింగ్ మిల్ లో మనం ఒక దారం ఎలా తయారవుతుంది అనేది అక్కడంతా చూసాం. అక్కడ నుంచి దారం ఇక్కడ బాక్సులుగా వస్తుంది, ఇక్కడ నుంచి ఫ్యాబ్రిక్ ఎలా తయారవుతుంది అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా. షూర్, నేను ఎంతవరకు నేను వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలను, నేను ట్రై చేస్తాను. బేసికల్ గా మనకి ఫ్యాబ్రిక్ ఆర్డర్ నుంచి మనకి ఏదైనా స్టార్ట్ అవుతుంది వెనకమాల. ఈ ఫ్యాబ్రిక్ ఆర్డర్ అనేది ఇక్కడ గుంటూరు టెక్స్టైల్ పార్క్ లో మేము తయారు చేసేవన్నీ కూడా పన్నా అంటారు. దాని పొడవు చాలా ఎక్కువ. రమారమి 12 అడుగుల పన్నాలు మేము తయారు చేస్తాం. అంటే అంత పెద్ద లూమ్స్ ఇక్కడ 340 సెంటీమీటర్ లూమ్ అని అంటే అది మన బెడ్షీట్స్ కానీ, కర్టన్స్ కానీ, బెడ్ లెనిన్ అంటారు. అంటే వీటి యొక్క మా దగ్గర నుంచి కొనే వాళ్ళు ఎవరు అనేది ఫస్ట్ క్వశ్చన్. మా దగ్గర నుంచి అన్ని బ్రాండ్స్ వాళ్ళు కొంటారు. వెల్స్పన్ కానీ, ట్రైడెంట్ కానీ, ప్రీమియర్ కానీ. వీళ్ళందరూ మళ్ళీ USA లో ఉన్న కాస్ట్కోకి, వాల్మార్ట్ కి, టార్గెట్ కి, ఇట్లాంటి వాటికి ఫినిష్ చేసి పంపిస్తారు. ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చే ఫ్యాబ్రిక్ ఆర్డర్ని బట్టి మనకి దారం ఏం కావాలి, నూలు ఏం కావాలనేది డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి మనం స్పిన్నింగ్ మిల్ కి ఆర్డర్ పెట్టుకొని ఆ నూలుని ఇక్కడ తెప్పించుకోవడం జరుగుతుంది. ఈ నూలు అనేది మనకి ఈ కాటన్ బాక్సెస్ లో కానీ లేదా ఇట్లా బ్యాగ్స్ లో కానీ వస్తుంది. ఈ బ్యాగ్స్ లో, కాటన్స్ లో వచ్చిన ఈ నూల్ని మనం ఫస్ట్ స్టేజ్ ఏంటంటే వార్పింగ్ అంటాం. ఈ వార్పింగ్ స్టేజ్ లో ఈ నూలు మొత్తాన్ని కొన్ని బీమ్స్ మీదకి మనం ఒక సమాంతరంగా లాగాలి, అంటే బైండ్ చేయాలి బీమ్ మీదకి. సో ఈ మెషిన్, ఈ వార్పింగ్ మెషిన్ అనేది అక్కడ తయారైనటువంటి స్పిన్నింగ్ మిల్ లో తయారైనటువంటి కోన్స్ అన్నిటిని కూడా ఇలా చక్కగా ఈ పెగ్స్ లోకి పెట్టి వీటి నుంచి వీటి ఎండ్స్ నూలు దారాలని తీసుకొని ఆ ముందు వైపు ఉన్న ఆ బీమ్ లోకి ఎక్కించడం జరుగుతుంది. అప్పుడు అది చాలా స్పీడ్ గా తిరుగుతా ఈ యాన్ మొత్తం కూడా ఆ బీమ్ మీదకి రొటేట్ చేయబట్టడం జరుగుతుంది. సో అది ఇప్పుడు మనం చూస్తాము ఎట్లా అనేది. ఇవన్నీ కూడా లేటెస్ట్ మెషిన్స్ అండి. ఈ యూనిట్ మేము స్టార్ట్ చేసింది 2023 జూన్ లో స్టార్ట్ చేయడం జరిగింది. చాలా వేపయాసులు కోర్చి మనం చాలా చక్కగా, చాలా లేటెస్ట్ గా ఇప్పుడున్న టెక్నాలజీ, చాలా హై స్పీడ్ మెషిన్స్ ఇవన్నీ చేయడం జరిగింది. కానీ దీని ఫుల్ కెపాసిటీ ఉపయోగించుకోవడానికి అది వీవింగ్ యూనిట్లు రాలా. స్టేట్ గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఇట్లాగా అక్కడ మనం చూసిన ఆ నూలు
మొత్తం కూడా ఇలాగా బీమ్స్ మీదకి రొటేట్ చేస్తారు. ఇలాంటి బీమ్స్ సింగిల్ లేయర్, ఒక లేయర్ అంటే చక్కగా పేపర్ లాగా వస్తుంది. ఇలాంటి బీమ్స్ అనేకగా మనం తయారు చేసుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి మనం సైజింగ్ డిపార్ట్మెంట్ కి ఈ బీమ్స్ ని మూవ్ చేయడం జరుగుతుంది. అది వార్పింగ్ మెషిన్ అని చెప్పాను, ఇది ఇప్పుడు సైజింగ్ మెషిన్. ఈ సైజింగ్ మెషిన్ మీదకి ఇందాక మనం అక్కడ చూసిన బీమ్ ని ఇట్లాగా దీని మీదకి ఎక్కిస్తారు. ఇలాంటి 24 బీముల దాకా వీటి మీదకి ఎక్కించవచ్చు. అంటే మనకి ఫైనల్ గా మనకి ఏం కావాలి, మనకి ఎన్ని ఎండ్స్ కావాలి అంటే ఒక ఫ్యాబ్రిక్ లో ఇంచ్ పర్ ఈపీఐ అంటారు, ఎండ్స్ పర్ ఇంచ్ అంటారు. దాన్ని బట్టి మనకి ఎన్ని ఎండ్స్ అనేది ఇక్కడ డిసైడ్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి ఆ ఎండ్స్ అన్నిటి కూడా ప్రిపేర్ చేసుకొని వీటిని ఇప్పుడు ఇట్లాగా ఈ బీమ్స్ అన్నిటిని తీసుకొని వీటి ఎండ్స్ మొత్తాన్ని మళ్ళీ ఆ మెషిన్ లోకి తీసుకెళ్తారు. ఇది ఏం మెషిన్, ఇది కాల్మేర్ మెషిన్. ఈ కాల్మేర్ అనేది ఒకటే సంస్థ ఈ మెషిన్ తయారు చేసేది, ఇంకొక కంపెనీ లేదు ప్రపంచంలో ఇలాంటి మెషిన్ తయారు చేసేది అది ఒక్కటే. అతను ఆ కాల్మేర్ ఒక్కళ్ళే పైనీర్స్ దీంట్లో. ఎక్కడ సార్ ఇంపోర్ట్? ఇది స్విట్జర్లాండ్ మెషిన్ అండి, స్విట్జర్లాండ్ మెషిన్, యూరోపియన్ మెషిన్. ఇప్పుడు ఇట్లాగా మనకి దీని నుంచి వచ్చే దారాలన్నీ కూడా చక్కగా ఒక చిక్కటి స్టార్చ్ ద్రావకంలోకి డిప్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ ప్రాసెస్ అని అంటే ఈ నూలు చాలా పలుచగా ఉంటది, అది చాలా తక్కువ ప్రెషర్ కి దిగిపోయింది. అలాంటిది మనం ఒక ఆటోమేటెడ్ లూమ్ లో, హై స్పీడ్ ఆటోమేటెడ్ లూమ్ లో రన్ చేయాలంటే దానికి తగినంత స్ట్రెంగ్త్ మనం ఇవ్వాలి. ఆ స్ట్రెంగ్త్ అనేది స్టార్చ్ ద్వారా ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 2 షో బాక్సెస్ ఉన్నాయి. షో బాక్సెస్ అంటే ఎక్కడైతే మనం ఈ స్టార్చ్ మిశ్రమాన్ని తయారు చేసి దాంట్లో ఉంచి దాంట్లోకి ఈ నూనె మొత్తాన్ని కూడా డిప్ చేసి చక్కగా ఈ రోలర్స్ మధ్యలో ప్రెస్ చేస్తే దీనిలోని ఎక్సెస్ స్టార్చ్ అంతా కూడా పోయి మనకి ఒక షీట్ లాగా అటుపక్క ముందు వైపు ఒక బీమ్ లోకి మనం రొటేట్ చేయడం జరుగుతుంది. దారాలు ఉన్నాయి అంటే రమారమి అనుకోవడం ఒక 22,000 23,000 ఎండ్స్ ఉన్న ఒక ఫ్యాబ్రిక్ కోసం తయారీ జరగబడుతుంది. సో ఇట్లాగా ఈ పెద్ద బీమ్ మీదకి, ఈ బీమ్ అన్నమాట మనం ఇప్పుడు లూమ్ లోకి లాంచ్ చేస్తాం. ఒకసారి ఓపెన్ చేయండి. ఈ యూనిట్ మొత్తంలో కూడా ఇది చాలా కాస్ట్లీ మిషన్, ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిషన్. ఇది ఒక్కటే మనకి దీన్ని ఇన్స్టాల్ చేయడానికి కనీసం ఎంత కావాలన్నా ఒక 6 కోట్ల నుంచి 6.5 కోట్లు అవుతుంది ఈ ఒక్క మిషన్ ఇన్స్టాల్ చేయడానికి. అంటే మిషన్ కాస్ట్ ఒక్కటే కాకుండా దానికి అనుబంధంగా ఉన్న అన్ని కలుపుకొని. సో ఇట్లాగా మనకి స్ట్రెంగ్త్ వస్తుంది దారంలో. మీరు చూసినట్టయితే కొద్దిగా గరుగ్గా ఉంటుంది, మనకి ఇండివిజువల్ థ్రెడ్స్ ఎక్కడ కూడా తెగవు, గట్టిగా ఉంటుంది. సో ఇది ఇప్పుడు మనం తయారు చేసాం. తయారైన బీము ఇక్కడ మనం చూడొచ్చు. మనం అనుకున్న ఆ వీవింగ్ షెడ్స్ లోకి పంపించి ఆ లూమ్స్ లోకి వీటిని పెడతారు. ఇవన్నీ కూడా ఆ బీమ్స్. ఈ షీట్ గప్ ఉంది, ఇవి కూడా అదే బీమ్స్. ఇవి కూడా ఇదంతా స్ట్రైట్ లైన్ అన్ని కూడా ఇవి నిలువు దారాలు అంటాం. మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్ లో నిలువు దారం, అడ్డదారం ఇవన్నీ చేస్తేనే మనకు ఒక ఫ్యాబ్రిక్ అనేది తయారవుతుంది. వీవింగ్ అనేది ఫార్మేషన్ ఆఫ్ వర్టికల్ అండ్ హారిజాంటల్ యాన్. ఇది వచ్చేసేసి మొత్తం కూడా వర్టికల్ దారాలు. ఇక్కడి నుంచి మనం లూమ్ లోకి తీసుకెళ్లి దానిలోకి అడ్డదారాలు ఎట్లా ఎక్కిస్తాము, ఆ ఫ్యాబ్రిక్ ఎట్లా తయారవుతుంది అనేది ఇక్కడి నుంచి మళ్ళీ చూద్దాం. చాలా ఖర్చుతో కూడుకుంది. అది కాక ఒక ప్రిపరేటరీ యూనిట్ 200 లూముల్ని అది సరిపోతుంది. 200 లూములు కావాల్సిన బీములు తయారు చేయగలరు. అందుకని చెప్పేసి మేమేం చేసామంటే టెక్స్టైల్ పార్క్ లో ఒక సెంట్రల్ గా ఒక ప్రిపరేటరీ యూనిట్ పెట్టుకొని మిగతా వీవింగ్ యూనిట్ సపరేట్ గా పెట్టుకున్నారు. సో ఇక్కడ తెచ్చి యార్న్ ఇస్తే వాళ్ళు బీమ్ ఇచ్చేస్తారు ఈ వీవింగ్ యూనిట్. సో ఇందాక మనం చూసింది ప్రిపరేటరీ యూనిట్, అంటే యార్న్ ప్రిపేర్ చేసి ఈ వీవింగ్ యూనిట్ కి ఇస్తారు. ఇది వీవింగ్ యూనిట్, ఇది లూమ్ షెడ్ అంటారు. ఈ వీవింగ్ యూనిట్ లో మనకి యాక్చువల్ గా ఫ్యాబ్రిక్ తయారయ్యేది ఇక్కడే. ఇక్కడ మనకి ఉన్న లూమ్స్ అన్ని కూడా ఎయిర్ జెట్ లూమ్స్ అంటారు. ఈ ఎయిర్ జెట్ లూమ్స్ అన్ని కూడా మనం బెల్జియం కంపెనీ పికనాల్ అనే వాళ్ళ దగ్గర నుంచి కొనడం జరిగింది. ఈ పికనాల్ అనేది లూమ్స్ లో టాప్ మోస్ట్ కంపెనీ, లూమ్స్ తయారు చేసే కంపెనీ. అది ఉన్నాటిల్లో అదే టాప్ మోస్ట్ కంపెనీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇందాక నేను చెప్పినట్లుగా అక్కడి నుంచి వచ్చిన బీమ్ ని ముందుగా దాని ఒక మనకి ఇచ్చిన ఆ ఫ్యాబ్రిక్ కన్స్ట్రక్షన్ ప్రకారం
అది సాటిన్ కావచ్చు, ప్లెయిన్ కావచ్చు, ఫిల్ కావచ్చు, లేదా బయర్ కి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉందో దాని తగ్గట్టుగా దాన్ని మనం ఆ ఫ్రేమ్ లోకి డ్రా చేసి ఆ డ్రా చేసిన సెట్ మొత్తాన్ని తీసుకెళ్లి లూమ్ లోకి లాంచ్ చేస్తాం. లాంచ్ చేసిన తర్వాత మీరు ఎట్లా అయితే ఇక్కడ చూస్తున్నారో దీన్ని మనం వెనకమాల పెట్టాము. ఆ ఆ ఇచ్చలు ఏవైతే కదులుతున్నాయో అది ఫ్రేమ్స్. ఆ ఫ్రేమ్స్ లో నుంచి ఆ నిలువులు నూలు మొత్తాన్ని లాగాము. లాగి ముందు ఒక రోల్ చుట్టాము. అట్నుంచి చుట్టూ మనకి వెస్ట్ యాన్ అంటే అడ్డ యాన్ నడుస్తూ ఉంటది. అంటే షెడ్ ఓపెన్ అవుతా ఉంటది, దానిలోకి మళ్ళీ ఇది పంప్ చేస్తా ఉంటది. ఇవన్నీ కూడా ఎయిర్ జెట్ లూమ్స్, లేటెస్ట్ ఎయిర్ జెట్ లూమ్స్. ఇవన్నీ కూడా 800 RPM తో రన్ అవుతాయి. సుమారుగా 270 మీటర్ల నుంచి 400 మీటర్లు రోజుకి ఒక లూమ్ తయారీ. అంటే కన్స్ట్రక్షన్ బట్టి మనకి మంచి ఫైబర్ పాయింట్ వస్త్రం అయితేనేమో 250 మీటర్లు 270 మీటర్లు వస్తుంది. అలా కాకుండా మంచి దళసరి క్లాత్ అయితే అంటే మన కర్టెన్స్ కానీ వీటికి వాడేదైతే 400 మీటర్లు 420 మీటర్లు కూడా మేము తీసాం. సో అక్కడ మనకి తయారైన ఫ్యాబ్రిక్ ని ఇక్కడ తీసుకొచ్చి ఫస్ట్ మనం ఇన్స్పెక్ట్ చేస్తాం. సో అక్కడ మొత్తం స్ట్రైట్ లైన్స్ తీసారు, ఇక్కడ దాని హారిజాంటల్ ఇక్కడ ఈ క్లాత్ ఉన్నట్టు ఈ వర్టికల్ లైన్స్ హారిజాంటల్ లైన్స్ ఇన్సెట్ చేస్తాం. అడ్డగీతలు నిలువు గీతలు అడ్డగీతలు నిలువ దారాలు వేయటం వల్ల మనకి ఆ వీవింగ్ ప్యాటర్న్ ఆ నేయటం అనేది జరిగి మన ఫ్యాబ్రిక్ అనేది తయారవుతుంది. సో అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఆ తయారైన ఫ్యాబ్రిక్ ని ఫస్ట్ మనం ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. ఇన్స్పెక్షన్ ఏంటంటే వెనకమాల లైట్ పెట్టి దాని ముందు ఫ్యాబ్రిక్ పెడితే మనకి ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో అది హైలైట్ అయిపోతుంది. ఇక్కడ మనకి తయారయ్యే 100% మనం ఈ మన ఇండియాలో ఉన్న అన్ని కార్పొరేట్స్ కి అమ్ముతాం. ఇందా చెప్పినట్లుగా వెల్స్పన్ అని కానీ, లేదంటే ట్రైడెంట్ అని కానీ, లేదంటే ప్రీమియర్, ఇండోకౌంట్, వీళ్ళందరూ కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ డిమాండ్ చేస్తారు. ఆలోక్ ఇండస్ట్రీస్, సిఆర్ఆమ్స్, అరవింద్ లిమిటెడ్, వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి మనం క్లాత్ ఇస్తాం. అందుకని మన దగ్గర క్వాలిటీ పారామీటర్స్, అలానే మనం తీసుకునే యాన్ కూడా క్వాలిటేటివ్ యాన్. ఇక్కడ మన గుంటూరులో అత్యద్భుతమైన యాన్ ఇక్కడ తయారవుతుంది. దాని నుంచి మనం అత్యద్భుతమైన ఫ్యాబ్రిక్ తయారు చేస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి మనం అన్ని కార్పొరేట్స్ కి ఇస్తా ఉన్నాం. సో ఇక్కడికి వచ్చింది మాన్యువల్ గా ప్రతి డిఫెక్ట్ ఉన్న ఏదైనా ప్రాబ్లమ్ ఇంచ్ బై ఇంచ్ ఎక్కడైనా ఇన్స్పెక్షన్ వాళ్ళు చెక్ చేసి ఆ ఇంచ్ లో ఎక్కడైనా ఒక చిన్న డిఫెక్ట్ ఉన్నాగా అది వెంటనే సరి చేసి, లేదా ఇది ఏ లూమ్ లో నుంచి అయితే వచ్చిందో ఆ లూమ్ లో ఆ సెట్టింగ్స్ అన్ని కూడా మళ్ళీ ట్యూన్ చేసుకొని, ఎందుకంటే ఫర్దర్ గా డ్యామేజ్ కాకుండా అది ఎంతవరకు అయితే డ్యామేజ్ అయిందో, ఎంతవరకు అయితే డిఫెక్టివ్ ఉందో అంతవరకు కట్ చేసేస్తారు. కట్ చేసేసి అక్కడ కూడా సెట్టింగ్స్ మార్చేసి ట్యూన్ చేసుకుంటారు. సో ఆ టెక్నికల్ టీం కూడా ఉంది మన దగ్గర. వాళ్ళు మనందరం కూడా ఒక టీం వర్క్ చేస్తా. ఇప్పుడు దాకైతే మాకు 0 డిఫెక్ట్ అనగానే 0.1% ఉంటుంది అంతే. అది మీరు చూసినట్టు ఎక్కడ ఒక డిఫెక్ట్ ఫ్యాబ్రిక్ కట్టబడి ఇదంతా కూడా రెడీ టు డిస్పాచ్. ఇవన్నీ ప్యాక్డ్ అండ్ రెడీ టు డిస్పాచ్. సో ఇది ఫైనల్ స్టేజ్. ఈ ఫైనల్ స్టేజ్ ఇక్కడ నుంచి అయితే ఇది ఫైనల్ స్టేజ్. దీని తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. నేను అందరికి చెప్పేది ఏంటంటే టెక్స్టైల్స్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. దానికి ఒక అంతం అంటూ ఉండదు. ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ లేదా టెక్స్టైల్స్ లో మీరు ఎక్కడ వాడగలరు, ఎక్కడ వాడలేరు అంటే ఎవరు ఏం చెప్పలేరు. ఎక్కడైనా అది వాడచ్చు, ఎక్కడైనా అది దాని యూసేజ్ అనేది లిమిటేషన్స్ లేదు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ తయారైంది ఇది వీవింగ్, ఇక్కడ తయారైన ఫ్యాబ్రిక్ ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వాడతారు అనేది కొన్ని వందల రకాలుగా వాడుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రాసెసింగ్ వెళ్తుంది. ప్రాసెసింగ్ లో డైయింగ్, వాళ్ళకి కావాల్సిన రంగుల్లో అది కెమికల్ వాటిల్లో వేసి వాళ్ళకి కావాల్సిన రంగులు తీసుకొని ఆ రంగులో ప్రింట్స్ చేసుకోవచ్చు. అది కావాలంటే వాళ్ళు బెడ్షీట్స్ కుట్టుకోవచ్చు, లేదా ఇప్పుడు దళసరి డువెట్స్ అంటారు దుప్పట్లు, అవి చేయొచ్చు. లేదంటే కనుక సోఫా సెట్లు కానీ, ఫర్నిచర్ కానీ కవర్స్ చేయొచ్చు, లేదా కర్టన్స్ చేయొచ్చు. చెప్పలేం అవి ఎందుకు వాడతారంటే అసలు కొన్ని వేల రకాలు ఉంటాయి, కొన్ని వేల యూసేజెస్ వాడతారు వాటిని. సో చూసారు కదా, ఒక రైతు పండించే పత్తి నుంచి అది కాస్త జిన్నింగ్ మిల్క్ వెళ్ళి అక్కడ పత్తి విత్తనం సపరేట్ అయిపోయి అది కాస్త స్పిన్నింగ్ మిల్క్ వెళ్ళి అక్కడ దారం తయారై ఆ స్పిన్నింగ్ మిల్ నుంచి ఈ వీవింగ్ మిల్క్ వచ్చి ఇక్కడ ఫ్యాబ్రిక్ అంటే ఒక క్లాత్ తయారవుతుంది. ఏదైతే నిలువుగా అడ్డంగా ఉన్నటువంటి దారాలతో ఒక క్లాత్ అయితే తయారవుతుంది. ఆ క్లాత్ ని ఇలా ప్యాక్ చేసేసి ఇక్కడ ఎవరైతే దాన్ని కొనుక్కున్నారో వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. దీని తర్వాత కూడా ఇప్పుడు పనికుమార్ గారు చెప్పినట్టు చాలా చాలా ప్రాసెస్ ఉంది. సో మనం వేసుకునేటువంటి ఈ దుస్తుల మీద, మన చుట్టూ కనపడేటువంటి ఈ వస్త్రాలు, వీటన్నిటి మీద, క్లాత్స్ మీద ఎంత దీని వెనక ఒక మహా యుద్ధం జరుగుతుంది. ఇది ఒక పెద్ద సముద్రం పని గారు చెప్పినట్టు. సో ఇదండి
మనం వేసుకున్నటువంటి దుస్తులు వెనక ఉన్నటువంటి పూర్తి ప్రాసెస్ ఎలా తయారవుతుంది, ఒక రైతు దగ్గర నుంచి మన ఒంటి మీదకి వచ్చేదాకా మధ్యలో జరిగేటువంటి ఈ విషయం అంతా ఇది చూసారు కదా. ఇది ఇవాల్టి విషయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ.